లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. బంగ్లాదేశ్ నిజ స్వరూపం ఇప్పుడిప్పుడే బయటపడుతోంది. తూర్పు పాకిస్తాన్ పేరును సార్థకం చేసుకోవాలని అనుకుంటుంది. యూనస్ ని రబ్బర్ స్టాంప్ చేసి పాకిస్తాన్ బంగ్లాదేశ్ ఆర్మీ గేమ్ ఆడుతున్నట్లు కనిపిస్తోంది. పరిస్థితులన్నీ ఈ కామెంట్లకు తగ్గట్లే ఉన్నాయి. భారత్తో బంగ్లా సంబంధం క్షీణిస్తున్న నేపథ్యంలో పాకిస్తానీలు బంగ్లాదేశ్ వెళ్లడానికి సెక్యూరిటీ క్లియరెన్స్ ఎత్తేశారు. బంగ్లా పాకిస్తాన్కు దగ్గరవుతుంది అనడానికి ఇది పెద్ద నిదర్శనంగా కనిపిస్తోంది. అంటే బంగ్లా పాక్ కలిసి భారత్ను టార్గెట్ చేస్తున్నారా? అసలు బంగ్లా చీఫ్ అడ్వైజర్ యూనస్ లక్ష్యమేంటి? బంగ్లాను మిలిటరీ నడిపిస్తుందా? అంతర్జాతీయ ఒత్తిడిని తగ్గించుకోవడానికే నోబెల్ గ్రహీత యూనస్ చేతికి అధికారం ఇచ్చారా? బంగ్లా మరో ఇస్లామిక్ దేశంగా మారనుందా? ఇండియా సహకారంతో స్వతంత్ర దేశంగా అవతరించిన బంగ్లాదేశ్ భారత్కే ముప్పుగా మారుతుందని సందేహం వస్తోంది. బంగ్లాదేశ్లో మధ్యంతర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు చూస్తుంటే భారత వ్యతిరేక పాకిస్తాన్కు మరింత దగ్గరవుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. విద్యార్థి ఉద్యమంతో మొదలైన బంగ్లాదేశ్ ఉద్రిక్తత తర్వాత భారత వ్యతిరేక ఉద్యమంగా మార్పు చెందడం చాలా అనుమానాలను రేపింది. బంగ్లాదేశ్ మిలిటరీ కనుసన్నల్లో ఏర్పాటైన యూనస్ మధ్యంతర ప్రభుత్వం దీనికి మరింత ఆజ్యం పోసింది. నోబెల్ శాంతి బహుమతి పొందిన మహమ్మద్ యూనస్ తన దేశాన్ని తీవ్రమైన అశాంతి దిశగా నడిపే నిర్ణయాలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా యూనస్ కి అధికారం వచ్చిన తర్వాత ఉగ్రవాదుల్ని పెంచి పోషించే పాకిస్తాన్కు బంగ్లాదేశ్ మరింత దగ్గరైంది. పాకిస్తాన్ నాయకులతో పెరిగిన సంప్రదింపుల నుండి పాక్తో చేసుకుంటున్న మిలిటరీ ఒప్పందాల వరకు చాలా అంశాల్లో పాక్ బంగ్లాదేశ్ల మధ్య సంబంధం బలపడుతూ ఉంది. ఇటీవల బంగ్లాదేశ్ పాకిస్తాన్ నుండి భారీ సంఖ్యలో ఆయుధాలను కొనుగోలు చేసింది. దీని తర్వాత కొన్ని రోజుల క్రితమే బంగ్లాదేశ్ భారత్ సరిహద్దుల్లో అత్యంత బలమైన వార్ డ్రోన్లను మోహరించింది. నిఘా కోసం మాత్రమే పెట్టామంటూ బొంకింది కూడా. ఇక తాజాగా మిలిటరీ ఆదేశాలతో నడుస్తున్న యూనస్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో పాకిస్తానీయులు బంగ్లాదేశ్ రావాలంటే సెక్యూరిటీ క్లియరెన్స్ తప్పనిసరిగా ఉండేది. అలాంటిది ఇప్పుడు ఆ క్లియరెన్స్ ఏమీ లేకుండానే వీసాలకు అనుమతించేశారు. అంటే పాక్ ఉగ్రవాదులు కూడా స్వేచ్ఛగా బంగ్లాదేశ్లోకి అడుగుపెట్టడానికి ఎంట్రీ మరింత సులువుగా మార్చారు. బంగ్లాదేశ్ హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖలోని సెక్యూరిటీ సర్వీసెస్ విభాగం విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు ఈ మేరకు సమాచారం ఇచ్చినట్లు ఆ దేశ స్థానిక మీడియా చెప్పింది. అయితే ప్రభుత్వం నిర్ణయంపై అక్కడి నుండి ఎలాంటి కామెంట్లు రాలేదు. గతంలో తమ దేశంలోకి ఉగ్రవాదులు రాకుండా అరికట్టడానికి చేసిన చట్టాన్ని ఇప్పుడు ఎందుకు ఎత్తేశారనే దానిపై ఎలాంటి విశ్లేషణ లేకపోవడంతో అనుమానాలకు తావిస్తోంది. 2019 నుండి పాకిస్తాన్ పౌరులు బంగ్లాదేశ్ వీసా పొందాలంటే బంగ్లా సెక్యూరిటీ సర్వీసెస్ డిపార్ట్మెంట్ నుండి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ పొందాలి. ఆ సమయంలో పాకిస్తాన్ బంగ్లాదేశ్ మధ్య కొనసాగుతున్న రాజకీయ దౌత్యపరమైన ఉద్రిక్తతల మధ్య భద్రతా ప్రోటోకాల్స్ లో భాగంగా ఈ విధానం ప్రవేశపెట్టారు. అయితే మహమ్మద్ యూనస్ నేతృత్వంలోని మధ్యంతర ప్రభుత్వంలో పాకిస్తాన్ బంగ్లాదేశ్ సంబంధాలను మెరుగుపరచడంలో భాగంగా ఈ విధానాన్ని రద్దు చేశారు. ఇకపై సెక్యూరిటీ క్లియరెన్స్ అవసరం లేదంటూ నిర్ణయం తీసుకున్నారు. నవంబర్లో కరాచీ నుండి చిట్టగాంగ్కు నేరుగా కార్గో నౌకల తరలింపును బంగ్లాదేశ్ ప్రభుత్వం అనుమతించిన ఒక నెల తర్వాత ఈ పరిణామం చోటు చేసుకుంది. డిసెంబర్ 3న బంగ్లాదేశ్లోని పాకిస్తాన్ హైకమిషనర్ సయ్యద్ అహ్మద్ మరూఫ్ బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ అధినేత బేగం ఖలీదా జియాను తన ఇంటిలో మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా జరిగిన చర్చల అనంతరం ఈ ప్రకటన రావడం చర్చకు దారితీసింది. దేశ భద్రతకు అవసరమైన ఈ చర్యను మాఫీ చేయడంపై చాలా మంది విమర్శలు కూడా చేస్తున్నారు. ఖలీదా జియా బంగ్లాదేశ్ ప్రభుత్వంలో ఎలాంటి అధికారిక హోదాలో లేకపోయినప్పటికీ ఆమె సలహా మేరకే ఇది జరిగినట్లు కొందరు అనుమానిస్తున్నారు. ఈ క్రమంలో బంగ్లా ఆర్మీ చీఫ్ జనరల్ వాకర్ ఉజ్జమాన్ కనుసన్నల్లో గవర్నమెంట్ చీఫ్ సలహాదారుగా ఉన్న యూనస్ రబ్బర్ స్టాంప్లా వ్యవహరిస్తున్నారని కామెంట్లు వస్తున్నాయి.
ప్రస్తుతం బంగ్లాదేశ్లో జరుగుతున్న పరిణామాలపై ఆ దేశ మాజీ ప్రధాని షేక్ హసీనా తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేశారు. బంగ్లాదేశ్ ప్రధాన సలహాదారు మహమ్మద్ యూనస్ నేతృత్వంలో ఉగ్రవాదులు, ఛాందసవాదులను అనుమతించి ఫాసిస్టు పాలన ఉంటుందని ఆరోపించారు. డిసెంబర్ 8న లండన్లో విదేశీ అవామీ లీగ్ మద్దతుదారుల సమావేశానికి వర్చువల్ గా చేసిన ప్రసంగంలో హసీనా ఈ వ్యాఖ్యలు చేశారు. తన ప్రభుత్వాన్ని కూలదోసిన జూలై, ఆగస్టు అల్లర్ల వెనుక యూనస్ మాస్టర్ మైండ్ ఉందని కూడా ఆమె ఆరోపించారు. ఆగస్టు 5 నుండి మైనార్టీలు, హిందువులు, క్రైస్తవులు, బౌద్ధుల ప్రార్థనా స్థలాలపై దాడులు విపరీతంగా జరుగుతున్నాయని, యూనస్ పాలనలో జమాత్ ఉగ్రవాదులు స్వేచ్ఛగా తిరుగుతున్నారంటూ విమర్శించారు. కాల్పులు, హత్యలకు పాల్పడిన ఉగ్రవాదులు, నేరస్తులకు యూనస్ ప్రభుత్వం క్షమాభిక్ష కల్పిస్తుందని హసీనా ఆరోపించారు. హసీనా విడుదల చేసిన 37 నిమిషాల ఆడియో రికార్డింగ్ ను బంగ్లాదేశ్ స్టూడెంట్స్ లీగ్, బంగ్లాదేశ్ అవామీ లీగ్ ఫేస్బుక్ లో షేర్ చేశారు. అయితే ఈ కీలక పరిణామాల మధ్య తాజాగా భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ డిసెంబర్ 9న ఢాకాలో పర్యటించారు. అక్కడ యూనస్ తో సమావేశమైన మిశ్రీ బంగ్లాదేశ్లో హిందూ మైనార్టీల భద్రతపై ఆందోళనలు తెలియజేశారు. సాంస్కృతిక, మత, దౌత్యపరమైన ఆస్తులపై దాడులు చేయడం విచారకరమని మిశ్రీ యూనస్ కు చెప్పినట్టు తెలుస్తోంది. అయితే ఇటీవల దేశద్రోహం కేసులో బంగ్లా పోలీసులు అరెస్టు చేసిన చిన్మయ్ కృష్ణదాస్ ను వాదించే న్యాయవాదిని కూడా కేసును వాదించకుండా నిరోధించడంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. దేశం చట్టపరమైన హక్కులను ఉల్లంఘిస్తుందని ఆరోపిస్తున్నారు. ఇక బంగ్లాదేశ్లో ప్రస్తుతం ఉన్న పరిస్థితులపై యూరోపియన్ యూనియన్ కూడా స్పందించింది. యూనస్ నేతృత్వంలో నడుస్తున్న ప్రభుత్వం చట్టపరమైన పాలనకు ప్రాధాన్యతనివ్వాలని, విధి విధానాలు గౌరవించాలని, దేశ పౌరుల ప్రాథమిక హక్కులను కాపాడాలని కోరింది. బంగ్లాదేశ్లో మానవ హక్కుల ఉల్లంఘన ఆరోపణలపై తీవ్రంగా స్పందించింది. బంగ్లాదేశ్లోని యూరోపియన్ యూనియన్ రాయబారి మైకేల్ మిల్లర్, యూనస్ తో పాటు బంగ్లా విదేశీ వ్యవహారాల సలహాదారు తౌహిద్ హుసేన్, మరో 19 మంది యూరోపియన్ యూనియన్ దౌత్యవేత్తలతో ఢాకాలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మీరు ఏం చేస్తున్నారో విశ్లేషించుకోవాలని, బంగ్లాదేశ్ ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించడం చాలా ముఖ్యమని మిల్లర్ చెప్పినట్లు తెలుస్తోంది. అలాగే ఫ్రాన్స్ లోని పారిస్ కు చెందిన మానవ హక్కుల సంస్థ జస్టిస్ మేకర్స్ బంగ్లాదేశ్ కూడా దేశంలో హక్కుల ఉల్లంఘనను ఎదుర్కోవాలని గతంలో EU రాయబారులకు విజ్ఞప్తి చేసింది. ప్రముఖ ఫ్రెంచ్ మానవ హక్కుల కార్యకర్త జస్టిస్ మేకర్స్ బంగ్లాదేశ్ ముఖ్య సలహాదారు అయిన రాబర్ట్ సైమన్ మాట్లాడుతూ ఇందులో అంతర్జాతీయ సమాజం జోక్యం చేసుకోవాలని కోరారు. అయితే భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ ఢాకా పర్యటన సందర్భంగా బంగ్లాదేశ్ అసలు స్వరూపం స్పష్టంగానే అర్థమైంది. మొన్నటి వరకు భారత సహకారానికి ప్రాధాన్యతనిచ్చిన బంగ్లాదేశ్ ఇప్పుడు భారత్ ఆందోళనలు లైట్ తీసుకుంటున్నట్లు కనిపించింది. మిశ్రీ అభ్యర్థనలు పట్టించుకోకపోగా ఆ దేశంలో మైనార్టీలపై జరుగుతున్న దాడులు భారత మీడియా చేస్తున్న పుకార్లు తప్ప మరొకటి కాదన్నట్లు బంగ్లా విదేశాంగ శాఖ పేర్కొంది. యూనస్ సైతం దానికి వంతపాడినట్టు తెలుస్తోంది. పొరుగు దేశాలతో బంగ్లాదేశ్ దౌత్య సంబంధం క్లోజ్ గా బలంగా ఉంటుందని చెబుతూనే రెండు దేశాల మధ్య ఉన్న అపోహలను భారతదేశమే పరిష్కరించుకోవాలని సూచించినట్టు తెలుస్తోంది. అలాగే మాజీ ప్రధాని షేక్ హసీనాను ఇంకా భారత్ లోనే ఉంచడంపై కూడా అభ్యంతరం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఏది ఏమైనప్పటికీ భారతదేశానికి వ్యతిరేకంగా చైనాకు అనుకూలంగా ఉన్న బంగ్లా ఆర్మీ చీఫ్ జనరల్ వాకర్ ఉజ్జమాన్ ఆదేశాల మేరకి మహమ్మద్ యూనస్ ప్రభుత్వం నడుస్తుందనే వాదన గట్టిగానే ఉంది. అందుకే భారత్ కు వ్యతిరేకంగా బంగ్లాదేశ్ పాకిస్తాన్ కు దగ్గరవుతుందని నిపుణులు కూడా భావిస్తున్నారు. బహిష్కృత ప్రధాని హసీనా కుమారుడు గతంలోనే సంచలన కామెంట్స్ చేశారు. కొత్త ప్రభుత్వంలో బంగ్లాదేశ్ పాకిస్తాన్లా మారుతుందని అన్నారు. దానికి తగ్గట్లుగానే ఇప్పుడు భారత్ అంటే మండిపడే పార్టీలు బంగ్లాదేశ్లో పెత్తనం చెలాయిస్తున్నాయి. భారత్ అంటే గిట్టని ఆర్మీ చీఫ్ చెప్పినట్లు యూనస్ నడుస్తున్నారు. ఈ పరిణామాల మధ్య భారత్కు భవిష్యత్తులో ముప్పు తప్పదనే సంకేతాలు స్పష్టంగానే ఉన్నాయి. బంగ్లాదేశ్ వేదికగా పాకిస్తాన్ కుట్రలు పన్నుతున్నట్లు తెలుస్తోంది.
బంగ్లాదేశ్ అల్లర్లు మొదలైన తర్వాత అది దేశ అంతర్గత సమస్యగాని భారత్ భావించింది. భారతదేశ అధికారులు, సంబంధిత శాఖలు సైతం ఈ మాటే అన్నాయి. అయితే రాను రాను పరిస్థితులు అధ్వానంగా మారిపోయాయి. బంగ్లాలో పరిణామాలన్నీ ముందస్తు ప్లాన్ చేసినట్లు వరుసగా జరుగుతూ వచ్చాయి. భారత్కు అనుకూలంగా ఉన్న హసీనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా అక్కడి విద్యార్థి సంఘాలు రోడ్లపైకి రావడం, హసీనాను బహిష్కరించిన తర్వాత అల్లర్లు కాస్త హిందూ వ్యతిరేక పదంలో నడవడం, హిందూ పండుగ దసరాపై ఆంక్షలు, భారతదేశానికి చేపల ఎగుమతిపై నియంత్రణ, భారతీయ పర్యాటకులపై దాడులు, పశ్చిమ బెంగాల్ సరిహద్దుల్లో డ్రోన్ల మోహరింపు, ఇలా ప్రతి దశ ప్లాన్ ప్రకారమే జరిగినట్లే కనిపించింది. అయితే ఇది భారత్పై వ్యతిరేకతను పెంచడం మాత్రమే కాకుండా బంగ్లాదేశ్లో జాతీయతా భావాన్ని కూడా రెచ్చగొట్టింది. బంగ్లాదేశ్ సార్వభౌమత్వానికి భారత్ భంగం కలిగిస్తుందని పుకార్లకు ఆజ్యం పోసింది. అయితే ఈ ప్లాన్ను అమలు చేయడంలో బంగ్లా ఆర్మీ చీఫ్ జమాన్తో పాటు ప్రభుత్వ చీఫ్ యూనస్ కూడా కీలక పాత్రలు పోషించినట్లు అనుమానాలు వస్తున్నాయి. మహమ్మద్ యూనస్ నేతృత్వంలోని మధ్యంతర ప్రభుత్వం జాగ్రత్తగా నిర్వహించిన తిరుగుబాటు ద్వారా అధికారంలోకి వచ్చిందని తాజాగా బంగ్లాదేశ్లో భారత మాజీ హైకమిషనర్ వీనా సిక్రీ కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. బంగ్లాదేశ్లో ప్రస్తుతం రాజ్యాంగబద్ధంగా చెల్లుబాటయ్యే ప్రభుత్వం లేదని, బంగ్లాదేశ్ మధ్యంతర ప్రభుత్వ సలహాదారు యూనస్ దేశాన్ని స్వీయ విధ్వంసం వైపు నడిపించారని ఆమె విమర్శించారు. యూనస్ నిర్ణయాలన్నీ అతని సలహాదారుల ప్రభావంతోనే తీసుకుంటున్నట్లు ఆమె వెల్లడించారు. అలాగే హసీనా వ్యతిరేక సెంటిమెంట్ నడుస్తున్న యూనస్ ప్రభుత్వం దేశాన్ని పూర్తిగా గందరగోళంలోకి, హింసలోకి నడిపిస్తుందని అన్నారు. ముఖ్యంగా యూనస్ తన సలహాదారు, ప్రత్యేక సహాయకుడైన మహఫూజ్ ఆలం చెప్పినట్లే చేస్తున్నట్లు వీనా సిక్రీ వ్యాఖ్యానించారు. దీనివల్ల యూనస్ తాత్కాలిక ప్రభుత్వం బంగ్లాదేశ్ను పాకిస్తాన్ చేసినట్లు భారత వ్యతిరేక వ్యాఖ్యలను పెంచినట్టు తెలుస్తోంది. ఈ పరిస్థితుల్లో బంగ్లాదేశ్లో ఎన్నికలు త్వరగా నిర్వహించకపోతే దేశ భవిష్యత్తు అంధకారమవుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే బంగ్లాదేశ్లో మధ్యంతర ప్రభుత్వానికి రాజ్యాంగపరమైన నిబంధన లేదు కాబట్టి దీనిని చట్టబద్ధమైన ప్రభుత్వమని పిలవడానికి చాలా మంది నిరాకరిస్తున్నారు. బదులుగా యూనస్ ప్రభుత్వాన్ని రాజ్యాంగబద్ధంగా చెల్లని పరిపాలనగా లేబుల్ చేస్తున్నారు. దీనికోసమే హసీనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగిన తిరుగుబాటును పక్కాగా ప్లాన్ చేసిన ఆపరేషన్ గా పేర్కొంటున్నారు. హసీనాను భారత్ కు ఏజెంట్ గా చిత్రీకరిస్తూ భారతదేశ వ్యతిరేక, హసీనా వ్యతిరేక సెంటిమెంట్ ను కొన్నేళ్లుగా పెంచినట్లు కూడా తెలుస్తోంది. అలాగే హిల్లరీ క్లింటన్, బిల్ క్లింటన్లతో సన్నిహిత సంబంధాలను కొనసాగిస్తున్న యూనస్ న్యూయార్క్ లో జరిగిన ఒక బహిరంగ కార్యక్రమంలో తిరుగుబాటు చక్కగా ప్లాన్ చేశారని, దాని వెనుక మహఫూజ్ ఆలం కృషి ఉందని కూడా అంగీకరించారు. యూనస్ అలాంని వేదికపైకి పిలిచి మరీ ఈ ఆపరేషన్ కు క్రెడిట్ ఇచ్చారు. ఉగ్రవాదులతో సన్నిహిత సంబంధాలున్న అలంని పొగడటే కాకుండా అతన్ని తన సలహాదారుగా నియమించుకున్న యూనస్ భారత వ్యతిరేక కార్యక్రమాలకు కాకుండా మరి ఇంకేం చేయగలడు? నిజానికి విద్యార్థి నేతృత్వంలోని తిరుగుబాటును మహఫూజ్ ఆలం నిర్వహించాడని న్యూయార్క్ వేదికగా యూనస్ స్వయంగా బహిరంగంగా చెప్పిన తర్వాత కూడా బంగ్లాదేశ్లో పాలన మార్పు ముందస్తుగా జరిగిన ప్లాన్ అనే వాస్తవాన్ని ఎవరైనా ఎలా విస్మరిస్తారు? అయితే 1971 నుండి సాధించిన పురోగతిని పక్కనబెట్టి భారతదేశానికి అంతర్లీనంగా వ్యతిరేకమైన ప్రభుత్వాన్ని స్థాపించడానికి అది పాక్, చైనా ఆడిన కుట్ర అని కూడా కొందరు చెబుతారు. ఆగస్టు 5న షేక్ హసీనా దేశం విడిచిపెట్టిన వెంటనే మైనార్టీలే లక్ష్యంగా దాడులు జరిగాయి. భారతదేశ అనుకూల విధానాలను విచ్ఛిన్నం చేయడం మొదలైంది. హింసాత్మక దాడులు ఊపందుకున్నాయి. 1971 నాటి విలువలు, బెంగాలీ జాతీయవాదం, లౌకికవాదం, సామాజిక న్యాయాన్ని దెబ్బతీస్తూ ఇస్లామిస్ట్ ప్రభుత్వాన్ని స్థాపించాలని యూనస్ పాలన ప్రయత్నిస్తోంది. ఈ పరిణామాలు చూస్తుంటే పాకిస్తాన్ మాదిరి బంగ్లాదేశ్లో కూడా షరియా చట్టంలో ఉన్నట్లుగానే పాలన కొనసాగించే దిశగా బంగ్లా నడవబోతున్నట్లు స్పష్టమవుతుంది. ఇక ఇటీవలి కాలంలో బంగ్లాదేశ్ సైన్యంతో పాకిస్తాన్ సంబంధాలు బలోపేతం చేసుకుంటుందన్నది రూఢి అయింది. దీనికోసమే హసీనాను తొలగించి బంగ్లాదేశ్లో పాలనా మార్పు ఆపరేషన్లో పాకిస్తాన్ గణనీయమైన పాత్ర పోషించింది. చారిత్రాత్మకంగా షేక్ హసీనా ప్రభుత్వ హయాంలో ఈ సంబంధాలు బలహీనంగా ఉన్నమాట వాస్తవం. అయితే తిరుగుబాటు నేపథ్యంలో బంగ్లా, పాక్ మధ్య సంబంధాలు ఇటీవల మరింత బలపడ్డాయి. బంగ్లాదేశ్ రాజకీయ పరిస్థితులను ప్రభావితం చేయడం ద్వారా 1971 నాటి చారిత్రాత్మక ఫలితాలను మార్చడమే పాకిస్తాన్ లక్ష్యంగా కనిపిస్తోంది.
ఇది ఇలా కొనసాగడం వల్ల యూనస్ ఆధ్వర్యంలోని తాత్కాలిక ప్రభుత్వం బంగ్లాదేశ్ను స్వీయ విధ్వంసం వైపు నడిపిస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతమున్న పాలనా విధానాలు బంగ్లా జనాభాలో ఉన్న 9% మైనార్టీలను దేశం నుండి బయటకు నెట్టివేసే చర్యలు చేస్తున్నాయి. మరోవైపు కనికరం లేకుండా దాడులు జరుగుతున్నప్పటికీ మైనార్టీ సంఘాలు, ముఖ్యంగా హిందువులు, తమ హక్కుల కోసం పోరాడాలని నిశ్చయించుకున్నారు. ఇప్పటి వరకు ఇస్లామిస్టు గ్రూపులు మైనార్టీలపై 1000 కంటే ఎక్కువ దాడులు చేశాయని లెక్కలు చెబుతున్నాయి. అయితే యూనస్ ప్రభుత్వం మాత్రం వీటిని మతంతో సంబంధం లేని హింసగా చెబుతోంది. బాధ్యత గల ప్రభుత్వం ఇలా వాస్తవాలను తిరస్కరించడం ఖచ్చితంగా భారత్కు వ్యతిరేకంగా చేస్తున్న చర్యలని కొందరు వాదిస్తున్నారు. బంగ్లాదేశ్ను పాకిస్తాన్లో విలీనం చేయడం కోసమే ఇలాంటి విధానాలు అమలు చేస్తున్నారనే అభిప్రాయాలు వస్తున్నాయి. నిజానికి ఇలా జరగాలని పాకిస్తాన్ ఎప్పటి నుండో కలగంటుంది. తూర్పు పాకిస్తాన్గా పేరున్న బంగ్లాదేశ్ పూర్తి పాకిస్తాన్ కావాలనే ఆశ విభజన కాలం నుండి కొనసాగుతూనే ఉంది. అయితే ఆ కల ఇన్నేళ్ల తర్వాత నిజమయ్యేటట్లు కనిపిస్తోంది. అయితే ఒకప్పుడు పాకిస్తాన్తో యుద్ధం చేసి తెచ్చుకున్న స్వాతంత్రాన్ని బంగ్లాదేశీలు తిరిగి పాకిస్తాన్ చేతిలో పెడతారా అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న. చాలా మంది అభిప్రాయం ప్రకారం బంగ్లాదేశ్ ప్రజలు దీనికి మద్దతిచ్చే అవకాశం కనిపించట్లేదు. బంగ్లాదేశ్, పాకిస్తాన్ మధ్య ప్రస్తుత సంబంధాలు మరింత సన్నిహితంగా మారుతున్నట్లు కనిపిస్తున్నప్పటికీ బంగ్లాలో ఎక్కువ మంది ప్రజలు ఎన్నికలు త్వరగా జరగాలని డిమాండ్ చేస్తున్నారు. దేశం స్వాతంత్రంగానే ఉండటానికి ఇష్టపడుతున్నారు. అయితే ప్రజాభిప్రాయం మేరకు యూనస్ ప్రభుత్వం పనిచేస్తుందా అన్నది ఇప్పుడు అనుమానంగా ఉంది. అలాంటి ఆలోచనలే ఉంటే ఆసరాగా ఉండే భారత్ను వదిలి తీవ్రవాదాన్ని పెంచే పాకిస్తాన్కి దగ్గరగా ఎందుకు వెళ్తుందని సందేహాలు వస్తున్నాయి. మరి భవిష్యత్తులో పాక్ పన్నాగానికి బంగ్లా వంత పాడుతుందా, లేదంటే ప్రజాస్వామ్యానికి పెద్దపీట వేసి తాను పొందిన నోబెల్ శాంతి బహుమతికి యూనస్ న్యాయం చేస్తారా అన్నది వేచి చూడాలి.